అమరజీవి డాక్టర్ బి విజయలక్ష్మి గారి జీవిత చరిత్ర 8వ భాగం 4/5/26. తిరగని రాయ్. ఒక మిత్రుడు డాక్టర్ అమ్మ గారిని అడిగాడు, ఏమండి మీరు మా డాక్టర్ గారితో దేశమంతా తిరిగి చికిత్సాలయాలు స్థాపించవచ్చు కదా, ఎందుకు మీరు వారితో వెళ్ళరు? అప్పుడు ఆమె నవ్వుతూ, బాబు నీకు తిరగని రాయి సంగతి తెలుసా అన్న. తిరగనిలో కింద రాయి స్థిరంగా ఉంటుంది, పై రాయి తిరుగుతుంది. ఎప్పుడూ తిరిగే పిండి రాలదు కనుక నేను కూడా డాక్టర్ గారి వెంట వెళితే ఈ చికిత్సాలయం కాలేజీ ఎవరు నడుపుతారయ్యా? కనుక ఈ 2 సంస్థలు సక్రమంగా సజీవంగా నడవాలంటే నేను కదలకుండా ఇక్కడే ఉండాలి. అయితే ఉద్యమ వ్యాప్తికి దేశం నలుగుమూలలా చికిత్సాలయాలు స్థాపించడానికి డాక్టర్ గారికి తిరగాల్సింది. ప్రజల్లో చొచ్చుకుపోయి వారిని ఆకర్షించి ధనం ప్రోగు చేసి సంస్థలు స్థాపించే సామర్థ్యం వారికి ఉంది. ఆ తత్వం నాకు లేదు అని భర్త వెంకట్రావు గారు అంచేతనే స్థిరంగా ఇక్కడే ఉండడం నాకు ఆనందం అన్నదా. అత్తగారికి ఆపరేషన్. డాక్టర్ అమ్మగారి అత్తగారు అంటే మా అమ్మగారు చిరకాలంగా రక్తపోటుతో బాధపడి చివరకు క్యాటరాక్ట్ వచ్చి కంటి చూపు పోయి అందులో ఒక కన్ను రక్తస్రావం జరిగి పూర్తిగా పోయి మొదటి నుంచి డాక్టర్ అమ్మ అత్తగారిని సొంత తల్లిలాగానే ప్రేమించి సేవించింది. అయితే ఆఖరు రోజుల్లో మంచం మీద ఉండి కూడా అత్తగారి గురించి ఆలోచించడం మానల. ఒక రోజున నన్ను పిలిపించి, మీ అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించండి, ఆమెకు చూపు వస్తే ఎక్కడైనా జీవిస్తుంది, ఆమె చనిపోతుందని ముందుగానే ఊహించి ఉంటుంది. అప్పుడు నేను ఒక మిత్రుడు కంటి స్పెషలిస్ట్ డాక్టర్ అరుణా కాబ్రా గారిని అడిగా. ఆయన మా అమ్మగారిని పరీక్షించి ఒక కన్ను పోయింది, రెండవ కన్ను 10% మాత్రమే అవకాశం, మీరు రిస్క్ తీసుకొని ఆపరేషన్ చెయ్యమంటే చేస్తాను. ఆ విషయం ఆమెకి చెప్పి అప్పుడు ఆమె, ఏమండి డబ్బు ఖర్చు అవుతుందని చూస్తున్నారా? చూపు వస్తే వస్తుంది, రాకపోతే 2 లేక 3 వేల రూపాయలే కదా నష్టపోయేది. ఆవులు అమ్మిన డబ్బులు ఉన్నాయి కదా, ఎంత ఖర్చు అయినా సరే ఆపరేషన్ చేయించమంది. సరే అన్నా. తెరిస్సా నర్సింగ్ హోమ్లో జూలై ఆఖరి వారంలో డాక్టర్ అరుణా కాబ్రా గారు ఆపరేషన్ చేశారు. అదృష్టవశాత్ కంటి చూపు వచ్చింది. మా తమ్ముడు నర్సింగ్ హోమ్లో ఉండి తల్లికి సేవ చేస్తానన్నాడు. ఒక రోజు ఉండి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయి నేను మా తమ్ముడు కొడుకు వెంకట్రావు నర్సింగ్ హోమ్ డాక్టర్ అమ్మ గారి మధ్య తిరుగుతూ సేవ చేశాను. తల్లికి సేవ చేసి నేను రుణం తీర్చుకుంటే అత్తగారికి ఆపరేషన్ చేయి కంటి చూపు వచ్చినప్పుడు డాక్టర్ గారికి తొలగిన ఆనందం వర్ణనాతీతం. ఇతరుల బాధలు తన బాధలుగా పరిగణించి వాళ్ళకి సేవలు చేసినటువంటి డాక్టర్ అమ్మగారు తన బాధలు ఎవరికీ చెప్పుకోలేకపోయి చివరకు భర్తనైన నాకు కూడా చెప్పలేదంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. పరదుఃఖేన దుఃఖి అంటే ఇతరుల బాధలు దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి దుఃఖపడటమే డాక్టర్ లక్షణం. ఈ లక్షణాలు డాక్టర్ అమ్మగారు ప్రస్ఫుటంగా కనిపించాయి.
ఈ లక్షణాలు డాక్టర్ రమ్మగారిలో ప్రస్ఫుటం. ఇతరుల బాధలు కష్టాలు పంచుకుంటుంది. తమ కష్టాలను బాధలను ఇతరులకు తెలియకుండా జీవించి ఆఖరి రోజుల్లో రాత్రిపూట అపురూపమైనప్పుడు కొడుకుని కోడల్ని లేపుతానంటే వద్దండి, వాళ్ళు అలసిపోయి ఉన్నారు, మీరే సహాయం చేయండి, బెడ్ ఫ్యాన్ మీద కూర్చోబెట్టండి అని 2 సార్లు ఆమె లేవనెత్తే కుప్పగా ఇద్దరం కూలిపోయి. అప్పుడు కొడుకు కోడలు ఎలాగూ లేపడం తప్పలేదు. తోడి కోడలు ఆపరేషన్ రేపు చూద్దాం.